గణేశుడు కుమారస్వామి కథ. ఒకసారి దేవతల మధ్య వివాహ విషయంలో శివపార్వతుల కుమారులైన గణేశుడు కుమారస్వామి మధ్య పోటీ ఏర్పడింది. శివుడు చెప్పిన నియమం: ఎవరు ముందు ప్రపంచాన్ని చుట్టి వస్తారో వారికే వివాహం. కుమారస్వామి నెమలిపై ప్రపంచాన్ని చుట్టేందుకు బయలుదేరాడు. గణేశుడు మాత్రం తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి, మీరిద్దరే నాకు ప్రపంచం అన్నాడు. ఈ తెలివికి ఆనందించిన శివుడు గణేశుడికే వివాహం చేశాడు. ఇది తెలుసుకున్న కుమారస్వామి బాధతో క్రౌంచ పర్వతం, శ్రీశైలం ప్రాంతం కి వచ్చి తపస్సు చేశాడు. అప్పుడు శివుడు మల్లికార్జునుడిగా, పార్వతీ భ్రమరాంబగా ఇక్కడ స్థిరపడ్డారని పురాణాలు చెబుతాయి. మల్లికార్జునుడు అనే పేరు ఎలా వచ్చింది? మల్లి జాస్మిన్ పువ్వులు, అర్జున తెల్లగా పవిత్రంగా ఉండే శివలింగం. శివలింగం చుట్టూ మల్లి పువ్వులు విరివిగా ఉండటంతో మల్లికార్జున స్వామి అని పేరు వచ్చింది. భ్రమరాంబ అమ్మవారి కథ. ఒకసారి భ్రమరాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసించాడు. దేవతల ప్రార్థనలకు స్పందించిన పార్వతీదేవి తేనెటీగల రూపంలో భ్రమరాలుగా రాక్షసుణ్ణి సంహరించింది. అందుకే అమ్మవారికి భ్రమరాంబ దేవి అని పేరు వచ్చింది. చారిత్రక ఆధారాలు. హిస్టారికల్ హిస్టరీ. శ్రీశైలం చాలా ప్రాచీనమైన ఆలయం. దీనిని అనేక రాజవంశాలు అభివృద్ధి చేశాయి. శాతవాహనులు. శ్రీశైలం గురించి మొదటి చారిత్రక సూచనలు వీరి కాలంలో కనిపిస్తాయి. శైవ ధర్మానికి ప్రోత్సాహం ఇచ్చారు. ఇక్ష్వాకులు ఆలయ పూజా విధానాలను స్థిరపరిచారు. చాళుక్యులు, కాకతీయులు గోపురాలు, మండపాలు నిర్మించారు. శిల్పకళ అభివృద్ధి చేశారు. విజయనగర సామ్రాజ్యం అత్యంత ముఖ్యమైన కాలం. శ్రీకృష్ణదేవరాయలు ఆలయానికి భారీ దానాలు చేశాడు. ప్రాకారాలు, మండపాలు, ఉత్సవ వ్యవస్థ అభివృద్ధి. అనేక శాసనాలు ఇప్పటికీ ఆలయంలో ఉన్నాయి. ఆలయ నిర్మాణ విశేషాలు. ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఎత్తైన ప్రాకారాలు, అద్భుతమైన శిల్పాలు. ఆలయంలోని శాసనాలు తెలుగు, సంస్కృత భాషల్లో ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. శ్రీశైలం జ్యోతిర్లింగం, శక్తిపీఠం, నల్లమల అడవుల మధ్య ఉన్న ధ్యాన క్షేత్రం. అందుకే ఋషులు, సాధువులు, యోగులు ఇక్కడ తపస్సు చేసేవారు. పండుగలు, ఉత్సవాలు. మహాశివరాత్రి అత్యంత ప్రసిద్ధం. కార్తీక మాసం, ఉగాది, దసరా, దీపావళి. ఈ సమయాల్లో లక్